హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, చాలా క్యూట్గా కలర్ఫుల్గా ఉంది కదండి మన ఈ చికెన్ ఫ్రై. ఇప్పుడు మీకోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాం అండి. చూడండి, చికెన్ పీసెస్ని కొద్దిపాటి వాటర్తో ఉప్పు పసుపుతో బాయిల్ చేసామండి. నెక్స్ట్ అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టామండి బాండ్లీలో. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసామండి. ఇక ఆయిల్ని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కాస్త ఎక్కువ మోతాదులో ఈ ఫ్రైకి వేయాల్సి వస్తుందండి. ఆయిల్ బాగా గట్టిగా ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక 2 నిమిషాల్లో కరిగిపోతుందండి ఆయిల్. చూస్తున్నారు కదా, ఆయిల్ కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందామండి. చికెన్ మిశ్రమాన్ని ముందుగా ఆయిల్లో కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, కాస్త ఎక్కువ మోతాదులో కోకో పౌడర్ని యాడ్ చేయాలండి ఈ ఫ్రైకి. ఇక నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ముందుగా చికెన్ పీసెస్ని ఉప్పు పసుపుతో చక్కగా బాయిల్ చేసామండి కొద్దిపాటి వాటర్తో. ఆ తర్వాత అల్లం చిన్నులపాయల పేస్టు, రెడ్ చిల్లీ పౌడర్, కోకో పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసి అందులో మరి కాస్త కోకో పౌడర్ యాడ్ చేసామండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసామండి. తర్వాత బాగా అన్నీ ఫ్రై చేస్తున్నామండి. ఇక ఉప్పు హెచ్చు తగ్గులు చూసుకొని మనం యాడ్ చేసుకోవటమేనండి. మా వీడియోని తిలకించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే బీబీ షఫీకా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి, తప్పకుండా తిలకించండి ప్లీజ్. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించిందండి, మరి కాస్త యాడ్ చేసుకుందామండి. బై అండి.